రైతులపై కాంగ్రెస్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ దీక్షకు దిగుతోంది. రైతు దీక్ష పేరుతో ఇవాళ కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష చేపట్టబోతున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఒక్కరోజు దీక్ష చేయబోతున్నారు కిషన్ రెడ్డి. ఇప్పటికే రైతు సత్యాగ్రహం పేరుతో జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అధ్యక్షుడు దీక్షకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కొత్తగా లోన్లు తీసుకోవాలని రైతులను రెచ్చగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు రుణమాఫీ అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, మనం చూసుకోవచ్చు రైతు సమస్యల మీద బీజేపీ ఈరోజు దీక్షకు దిగుతుంది. ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మద్దతుగా, ప్రజలకు మద్దతుగా ఇప్పటికే బీజేపీ చేపట్టినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇటీవల రైతులకు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిపైన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద దీక్షలకు దిగి నిరసనలు చేపట్టిన, రైతు సత్యాగ్రహం పేరుతోటి నిరసనలు చేసినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈరోజు పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా వారు 5 డిమాండ్స్ను ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 5 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి, రైతుల సమస్యలను పరిష్కరించాలన్న ఒక లక్ష్యంతో వారు బీజేపీ కార్యాలయంలో దీక్షకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే మనం ప్రధానంగా డిమాండ్స్ విషయానికి వస్తే 15,000 రైతు భరోసా అందించాలి. ఏదైతే ఎలక్షన్స్ 6 గ్యారంటీల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 15,000 రూపాయలు రైతు భరోసా కింద ప్రతి ఏడు ఇస్తామంటూ ప్రకటించినటువంటి పరిస్థితి ఉందో అది రైతు బంధు పేరు మీదనే ఇప్పటికీ ఇంకా అమలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వాటిని పెంచి 15,000కు పెంచి రైతు భరోసా అందించాలి, మేనిఫెస్టోను అమలు చేయాలనే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వరికి 500 బోనస్ అందించాలనే డిమాండ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనం చూసుకోవచ్చు మేనిఫెస్టోలో రైతులకు ఏదైతే వరి ధాన్యానికి 500 బోనస్ అందిస్తాం, ఎంఎస్పీ కంటే పైన అందిస్తామంటూ కూడా చెప్పి ఓట్లను దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే వరి ధాన్యాలు కళ్ళంలోకి వచ్చినప్పటికీ కూడా వాటిని వరికి 500 బోనస్కు సంబంధించి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోకపోవడంతో నష్టపోతున్నటువంటి రైతులకు న్యాయం చేసే విధంగా 500 బోనస్ అందించాలంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడవచ్చు కొంత కరువు రావడంతో రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి, చాలా ప్రాంతాల్లో నీరు అందక పంటలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లా నష్టపోయినటువంటి రైతులకు పంట నష్టం కింద ప్రతి ఎకరాకు 25,000 అందించాలన్న డిమాండ్ను కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ, ఏదైతే ఎలక్షన్స్ ముందు మీరు ఇప్పుడు ఉన్నటువంటి రుణాలను కేసీఆర్ మాఫీ చేస్తున్నాను అనుకోకూరి, వెంటనే వెళ్ళి 2 లక్షల రుణం తీసుకోండి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామంటూ ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు 12,000 రైతు కూలీలకు అకౌంట్లో వేస్తాము, వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారిని మోసం చేసింది. వెంటనే 12,000 రూపాయలను కూడా రైతు కూలీలకు అందించాలన్నటువంటి 5 డిమాండ్లను నెరవేర్చాలని ఈరోజు దీక్షకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.